హాయ్ అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పేసి నేను బానైతే సాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళినాము. చూడండి అక్కడైతే ఎంత పబ్లిక్ ఉన్నారో. గురు పౌర్ణమి సందర్భంగా అయితే అసలు ఇంకా ఫుల్ రష్ ఉంది. ఇంత రష్లో కూడా ఈ చిన్న పాపం తీసుకొని అయితే గుడికి వచ్చారు. వీళ్ళ ఓపికకైతే మెచ్చుకోవాలి. అసలు చూడండి లోపల ఎంత రష్ ఉందో. అసలు మా వల్ల కాలేకపోయింది. ఇంకా అంతమందిని దాటుకొని లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి మేము ఇంకా దూరం నుంచి అయితే దేవుని చూసి బయటకైతే వచ్చినాము. బయటికి రాగానే ఇంకా హారతి టైం అయితే అయిందని చెప్పేసి హారతి ఇస్తారు. అది కూడా కిటికీలో నుంచి చూసి దండం పెట్టుకొని బయటకైతే వచ్చినాము. బయట అయితే ఇంకా ఇక్కడ భలే ఉంది ఈ కృష్ణుడి విగ్రహం అయితే. ఈ విగ్రహం దగ్గర అయితే మంచిగా ఫొటోస్ దిగుదామని చెప్పేసి వీడియోస్ దిగుదామని చెప్పేసి ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేసినాము. ఎందుకంటే మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దిగినాక వాళ్ళది అయిపోయినాక మేము దిగొచ్చు అని చెప్పేసి ఆగినాము. భలే ఉంది కదా ఈ విగ్రహం అయితే. నాకు బాగా నచ్చింది. మంచిగా దాని చుట్టూ అయితే ఒక ప్రదర్శన చేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పక్కకనైతే వచ్చేసినాము. ఇంకా దాని పక్కన అయితే దత్తాత్రేయ స్వామి గుడి అయితే ఉంది. దాని దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని అయితే కిందికి వచ్చేసినాము. కింద అయితే గోమాత ఉంది. గోమాత కాదు, గోశాలనే ఉంది కింద. గోశాల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆవులని అయితే చూసి దగ్గరికి అయితే తీసుకొని అట్లా నుదుటి పైన అయితే నురునెడి చేసినాం. కానీ ఇక్కడ స్కామ్ అయితే భలే ఉందండి. కింద ఆవులకు గడ్డి అమ్ముతున్నారు, పైన ఆవులు పెట్టిరు. భలే ఉంది అసలు. ప్రతి ఒక్కటి ఏ రకంగా చూసినా సరే ఏదో రకంగా బిజినెస్ మాత్రం భలే చేస్తున్నాడు. అసలు ఎక్కడ పోయినా సరే గోమాతల కడుపు నింపాలంటే వాళ్ళే పెట్టొచ్చు కదా, డైరెక్ట్ సేల్ చేసి పెట్టేయడం ఎందుకు. ఇంకా కొద్దిసేపు అయితే గోమాతల దగ్గర ఉండే తర్వాత అయితే ఇంకా అదే గుళ్ళో ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా పక్కన ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఫంక్షన్ హాల్లో అయితే అన్న ప్రసాదాన్ని పెడుతున్నారు. గుళ్ళో ఎక్కువ రష్ ఉందని చెప్పేసి గుడి పక్కన ఫంక్షన్ హాల్ ఉంటే గుడి కట్టిన వాళ్ళే ఫంక్షన్ హాల్లో అయితే భోజనం అయితే పెడుతున్నారు మధ్యాహ్నం. ఇంకా ఇక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్. కానీ వంటలు అయితే బాగా చేశారు, బాగున్నాయి, మంచిగా అనిపించినాయి. తినేసి అయితే ఇంటికి వచ్చేసినాము. ఓకే, మరి ఈరోజు మీరు ఏ గుడికి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్.